మెదక్ జిల్లా నార్సింగి మండలం పరిధిలో ఉన్న వల్లూరు గ్రామంలోని బుధవారం నాడు టీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి అధ్యక్షులు మైలారం బాబు చేతుల్లో కొబ్బరికాయ కొట్టారు. వల్లూరు టీఆర్ఎస్ కార్యకర్తల కోరిక మేరకు భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి అధ్యక్షులు మైలారం బాబు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో మండలానికి 30 లక్షల రూపాయలను గ్రామీణ ఉపాధి పథకం ద్వారా 30 లక్షలు మంజూరు చేశారన్నారు. 10 లక్షలతో నార్సింగి రైస్ మిల్లు నుండి మీర్జాపల్లి అడ్డ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలోని అబ్దుల్ వాహబ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వల్లూరు మొట్టమొదటి నుంచి ప్రత్యేక దృష్టి చూస్తున్నాం. అదే దృష్టితోనే పనులు చేయిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏది అడిగినా గుడికాడ లైట్ కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, ఏది కానీ గ్రామస్తుల సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఏ పనులైనా చేపట్టడం జరుగుతూ ఉన్నది. అదే ఉత్సాహంతో మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు వల్లూరు గ్రామంలో సీసీ రోడ్డు కొంత ఏరియాలో 16 ఫీట్లు 12 ఫీట్లు అన్నారు. గ్రామస్తులందరి అవగాహన ప్రకారం అందరి గ్రామస్తులందరి సహకారంతో గ్రామాన్ని ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని గ్రామాన్ని మండలంలోనే వల్లూరును మొట్టమొదటి స్థానంలో ఉంచుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ టీజీఎస్ నిధుల నుండి వల్లూరు గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 10 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగింది. ఈరోజు సీసీ రోడ్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఒక సీసీ రోడ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి గారికి మరియు మాజీ సర్పంచ్ అమరేశ్వర గారికి, మాహితి గారికి, సురేష్ గారికి, నరసింహ గారికి మరియు ఇచ్చేసిన గ్రామస్తులందరూ కూడా నా తరఫున వల్లూరు గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి